ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్. దానికి కావాల్సినవి కట్ చేసుకునే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటో, కరివేపాకు, అల్లం పేస్ట్. ఇప్పుడు బాండీ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉడకబెట్టుకున్న గుడ్లు వేసుకొని నూనెలో బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎగ్స్. ఇప్పుడు బాండీ పెట్టుకొని బాండీ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్కి సరిపడా మొత్తం మిక్స్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, టమోటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని జ్యూస్ తీసిన చింతపండు నీళ్ళు ఇవి. ఇప్పుడు చింతపండు పులుసు దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పులుసు తగినంత సాల్ట్